what is it's all about. It's a great thing that what you're contributing and what you have been insisting the students, even ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ని కూడా వాళ్ళ ఐడియాస్ ని షేర్ చేసుకోండి అని చెప్పి మీరు పంపించడం అనేటువంటిది స్టూడెంట్ కమ్యూనిటీస్ నుంచి వైడ్ రేంజ్ ఆఫ్ అప్లాస్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది మీ పైన. ప్లీజ్ ఆన్ దట్. I grew up with Gandhiji as my role model. నేను బీటెక్ చేసే రోజుల్లో నా రూమ్లో 3 ఫోటోగ్రాఫ్స్ ఉండేవి. గాంధీజీ గారిది, వివేకానంద, స్వామి వివేకానంద అండ్ జీసస్ క్రైస్ట్. These are the 3. So 3 of them have 3 ways they played role in my life. Talking about sacrifice, talking about having principles, and talking about having strength to believe in yourself. And then as we are growing at IIT Hyderabad, I feel that everybody should own things. I always tell to my colleagues that if you think it is your own home, you will decorate it. If you think it is rented house, you don't decorate it. ఆ ఓనింగ్ అప్ అనేది మనిషిలో ఉండాలి. ఇది నాది కాబట్టి ఇది బెస్ట్గా ఉండాలి. నేను బయటకు ఎక్కడికో వెళ్ళి నేను ఐఐటి హైదరాబాద్ నుంచి వచ్చాను అని ఒకరికి చెప్తే వాళ్ళు ఒకరోజు వావ్ అనగలిగితే ఆ వావ్ కోసమని మనం అందరం కష్టపడాలి. కష్టపడకుండా ఆ వావ్ రాదు. అది మనము జనరల్గా మన ఇండియాలో మనం ఏం చేస్తామంటే ఈ గవర్నమెంట్ బాగాలేదు, ఆ గవర్నమెంట్ బాగాలేదు అనో, దీంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయనో అంటాము. కంప్లైంట్స్ ఎక్కువ చేస్తాం, మహా అయితే సజెషన్స్ ఇస్తాం. అంతేగాని ఆ సజెషన్స్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను, నేను ముందుండి ఇంప్లిమెంట్ చేస్తాను అనేవాళ్ళు తక్కువ ఉంటారు. సో ప్రతిదీ ఎవరో ఒకళ్ళు చేయాలి మనకి, అంతే తప్పితే నేను చేస్తాను అనుకునేవాళ్ళు తక్కువ. సో ఆ మొబిలిటీని మన ఐఐటీలోకి తీసుకొద్దాం అనే ఉద్దేశంతో ఆ మెయిల్ పంపించడం జరిగింది. మీకు ఎంత సపోర్ట్ కావాలన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ నేను ఇస్తాను, కానీ మీరు ముందుండి పని చేయించాలి. కావాలంటే అది పని జరిగిన తర్వాత దానికి మీ పేరు పెడతాను నేను. ఓకే, దిస్ ఐడియా హ్యాస్ కమ్ ఫ్రమ్ సో అండ్ సో. ఓకే, అలా చేస్తే కనుక వాళ్ళకి తృప్తి ఉంటుంది. నేను చేసిన ఐడియాని అది ఫలించింది, క్యాంపస్లో అది పర్మనెంట్గా ఉండబోతోంది, అండ్ దానికి నా సజెషన్కి వాల్యూ ఇచ్చారు అనేది వాళ్ళ మనసులోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా చేస్తారు. ఓకే, బేసికలీ ద పాయింట్ ఈస్ లెట్ us ఆల్ రన్ ద ఇన్స్టిట్యూట్ టుగెదర్ జాయింట్లీ అన్న ఉద్దేశంతో, అండ్ ఓన్ అప్ ద హోల్ ఇన్స్టిట్యూట్ యాజ్ అవర్స్. ఓకే, మన ఇన్స్టిట్యూట్ మనం బాగు చేయాలి. నేను గట్టిగా అందరితో అదే అంటుంటాను. అండ్ పీపుల్ హ్యావ్ కంప్లైంట్స్ అబౌట్ అవర్ ఓన్ కంట్రీ. I tell them that no American will come and transform our country. If it has to be transformed, it has to be transformed by us, nobody else. Okay, ఇది చాలా గట్టిగా నమ్ముతాను నేను. అందుకోసమనే ఈ మధ్య కొత్త పాలసీలు చాలా మొదలుపెట్టాము. ఫర్ ఎగ్జాంపుల్, వి ఫీల్ దట్ ఇప్పుడు మనం వికసిత్ భారత్ అని మన ప్రైమ్ మినిస్టర్ గారు చాలా గట్టిగా నమ్ముతున్నారు. మనందరికి కూడా సందేశం ఇస్తున్నారు. ప్రతి మీటింగ్లోనూ మాట్లాడతారు ఆయన. 2047 కల్లా మనం డెవలప్డ్ కంట్రీ అవ్వాలి, డెవలప్డ్ భారత్ అవ్వాలని. బట్ దెన్ మనకి జనరల్గా అందరితోనూ మాట్లాడితే అందరూ మాట్లాడేది ఏంటంటే మన ఇండియా ఈజ్ ఏ సర్వీస్ కంట్రీ అంటారు. వీ వాంట్ టు కాల్ దిస్ యాజ్ ఏ బిల్డర్స్ కోటా ఆర్ ఏ మేకర్స్ కోటా అని ఒక పేరు పెట్టి, సో స్టూడెంట్స్ మీరు జేఈ పాస్ అవ్వాలనేది ఇంపార్టెంట్, వీ డో నాట్ డినై దట్. సో జేఈ పాస్ అయిన వాళ్ళలో వాళ్ళ ర్యాంకుని బట్టి ఒక్కటే కాకుండా వాళ్ళు ఎవరో బిల్డ్ చేశారా? ఓకే, వాళ్ళ స్కూల్లో హ్యావ్ యూ బిల్డ్ సంథింగ్ అండ్ హ్యావ్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ సమ్. చేసుకోవచ్చు, మీకు ఇంకో 7 సెమిస్టర్లు ఉంది. దీంతో మీరు ముందుకెళ్తూ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ ఈ ఐడియాస్ ఇంకా ఫ్లరిష్ అవుతూ ఉంటే మీకు కావాలంటే కంప్లీట్లీ టేక్ ఏ బ్రేక్ ఫ్రమ్ యువర్ అకాడమిక్స్. విల్ గివ్ యూ అ డిప్లొమా అండ్ స్టే ఇన్ ద హాస్టల్, యూజ్ అవర్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్క్ అండ్ స్టార్ట్ యువర్ స్టార్ట్. You don't need to leave the campus. You stay in the campus, but you don't do any courses anymore. మీకు కావాలంటే ఒక 5 years టైం ఇస్తాం. ఈ 5 yearsలో ఎక్స్పెరిమెంట్ చేయండి మీ స్టార్ట్అప్ మీద. బై ఛాన్స్ అది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, యూ కంప్లీట్ ద 3rd year and 4th year and then take the degree and go. Or I would like to see a student who will come back after 3 or 4 years and tell me, sir, I don't need your degree. I'm already successful. My company is working well. I am making products. I am contributing to the country in making products.
అండ్ ఇలాంటి మనుషుల్ని మనము ఇండియా తయారు చేయాలి. సో అది ఒక్కసారి స్కూళ్ళకి ఈ ఇంట్రెస్ట్ ఇలా ఐఐటీస్ మనం ఒక్క ఐఐటి స్టార్ట్ చేస్తే మిగిలిన ఐఐటీస్ కూడా నెమ్మదిగా దీంట్లోకి ముందుకు వస్తే ప్రతి స్కూల్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది సార్.